నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఎంజీ రోడ్డు మహాత్మా గాంధీ చౌక్లోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అనంతరం స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా రోడ్లు ఊడ్చిన మంత్రి. సాంఘిక సంక్షేమ శాఖ ప్రభుత్వ గురుకుల బాలికల పాఠశాలలో కలెక్టర్ క్రాంతి వల్లూరి ఆకస్మిక తనిఖీ. రాత్రి పాఠశాలలోనే బస చేసిన కలెక్టర్. పటాన్చెరులో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు. ప్రపంచానికి ఆదర్శప్రాయుడు జాతిపిత మహాత్మా గాంధీ అని అన్న ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. గాంధీ జయంతి సందర్భంగా సికింద్రాబాద్ ఎంజీ రోడ్డు మహాత్మా గాంధీ చౌక్లోని గాంధీ విగ్రహానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ పారాడైస్ కలాసిగూడ పార్క్ లైన్ రోడ్లోని వీధుల్ని ఊడ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గాంధీ జయంతిని పురస్కరించుకొని గత 10 ఏళ్ల క్రితం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని బీజేపీ ప్రభుత్వం చేపట్టిందన్నారు. స్వచ్ఛత విషయంలో, పరిశుభ్రత విషయంలో ప్రభుత్వాలే కాదు, ప్రజల సహకారం, ప్రజల భాగస్వామ్యం కూడా అవసరమని అన్నారు. మన పరిసరాలను, మన ప్రాంతాలను శుభ్రం ఉంచుకోవాల్సిన బాధ్యత మనదే అని, జాతిపిత గాంధీ ఆలోచన, మోదీ గారి సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నానని తెలిపారు. అది ఇంకోటి ఆల్టర్నేటివ్ ఒక టాయిలెట్ లాస్ట్ టైం నుంచి కూడా మనం ఒకటి మన సురభి వాళ్ళది ఒకటి కట్టాలి చిన్నది, ఇది ఉన్న తీసేసి 70 సంవత్సరాలు సార్. సరే, ఇప్పుడు అది ఓనుకొని ప్లేస్ ఎవరిది? పబ్లిక్ ఏదైనా చూసి ఒకటి చిన్న టాయిలెట్ కట్టండి. బేస్ మీద చేయబెట్టు, బేస్ మీద షాపింగ్ వస్తారు అందరూ. దీనిలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి మన జాతి పిత మహాత్మా గాంధీ యొక్క జన్మదినోత్సవం దేశవ్యాప్తంగా భారత ప్రభుత్వం మహాత్మా గాంధీ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ ఉన్నప్పుడు సరిగ్గా 10 సంవత్సరాల క్రితం మన దేశానికి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి నరేంద్ర మోడీ గారు సరిగ్గా ఇదే రోజు స్వచ్ఛ భారత్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దేశంలో అన్ని రకాలుగా మన పరిసర ప్రాంతాలు స్వచ్ఛతగా ఉండాలి, మన మనస్సులు స్వచ్ఛతగా ఉండాలి, ఆ రకంగా ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి. ఈరోజు మన దేశంలో అనేక రకాల అభివృద్ధి చెందినప్పటికీ కూడా స్వచ్ఛత విషయంలో ప్రజల భాగస్వామ్యం లేని కారణంగా, ప్రజల సహకారం అందని కారణం. సంగారెడ్డి జిల్లా పటంచెరు మండలం చిట్కాల్లోని సాంఘిక సంక్షేమ శాఖ ప్రభుత్వ గురుకుల బాలికల పాఠశాలలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరి రాత్రి బస చేశారు. కలెక్టర్ రాత్రి 7:30 గంటల సమయంలో రెసిడెన్షియల్ స్కూల్ను ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థుల స్టడీ అవర్స్ కొనసాగుతుండటాన్ని గమనించి వారికి అందిస్తున్న భోజన వసతి సదుపాయాలు, విద్యా బోధన, రోజువారీ దినచర్య మెనూ వంటి అంశాలను పాఠశాల ప్రిన్సిపాల్ కల్పనను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల గదులను సందర్శించి వారు చేస్తున్న అధ్యయనం, అందుకు అందుతున్న వసతులు వంటి వివరాలను సమీక్షించారు. 10వ తరగతి మరియు ఇంటర్ విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి వారి సామర్థ్యాన్ని పరిశీలించారు. విద్యార్థులకు అందించిన పాఠ్య పుస్తకాలు, నోట్బుక్లను పరిశీలించి వారు సరైన విధంగా చదువుతున్నారా అనే విషయంపై దృష్టి పెట్టారు. తర్వాత కలెక్టర్ అన్ని తరగతి గదులను, డార్మెటరీ, కిచెన్, డైనింగ్ హాల్ వంటి ప్రదేశాలను సందర్శించారు. పాఠశాలలో అందుబాటులో ఉన్న వసతులు, విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు సరైన విధంగా ఉన్నాయా లేదా అని పరిశీలించారు. స్టోర్ రూమ్లో నిల్వ ఉన్న సరుకుల నాణ్యతపై కూడా తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ వెల్ఫేర్ అధికారి దేవుజ, తహసీల్దార్ రంగారావు, ఎంపీ హరిశంకర్ గౌడ్, చుట్టుపక్కల గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, వసతి గృహ సిబ్బంది పాల్గొన్నారు.
పటాన్చెరు మండలంలో చిట్కుల్ గ్రామంలో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో విజిట్ చేయడం జరిగింది. ఈ విజిట్ చేసి ఈరోజు ఇక్కడే నైట్ హాల్ చేయడం కూడా జరుగుతుంది. స్టూడెంట్స్ అందరితో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ స్టూడెంట్స్కి ఇది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్స్టిట్యూట్గా ఉంది. ఇక్కడ స్టూడెంట్స్కి ఐఐటి జేఈ కోచింగ్ ఇస్తున్నారు, నీట్లో కోచింగ్ ఇస్తున్నారు, ఎంసెట్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా కోచింగ్ ఇస్తున్నారు. సో వారందరితో కూడా ఇంటరాక్ట్ అయ్యి ఒక మోటివేషన్ అండ్ స్టోరీస్ అన్నీ కూడా చెప్పడం జరిగింది. సో వాళ్ళకి ఏమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్ ఉందా అన్నది కూడా తెలుసుకోవడం జరిగింది. అవన్నీ కూడా మనము త్వరలోనే పూర్తి చేస్తాము. ఓవరాల్గా స్టూడెంట్స్ ఎక్స్ప్రెస్డ్ హ్యాపీనెస్ అండ్ సాటిస్ఫాక్షన్ ఇన్ దిస్ ఇన్స్టిట్యూషన్ అండ్ అందరికీ కూడా బాగా చదువుకోమని కూడా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. ప్రపంచానికి ఆదర్శప్రాయుడు జాతిపిత మహాత్మా గాంధీ అని పటంచెరు శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి అన్నారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని పటంచెరు పట్టణంలోని గాంధీ థీమ్ పార్కులో గల మహాత్మా గాంధీ కాంస్య విగ్రహానికి ఎమ్మెల్యే జీఎంఆర్ స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సత్యం, అహింస పద్ధతుల ద్వారా దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చిన మహోన్నత నాయకుడు మహాత్మా గాంధీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పటంచెరు కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సురేష్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి, సీనియర్ నాయకులు అఫ్జల్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు తీసుకురా నిలబడి కరెంట్ ప్రైవేట్ హైదరాబాద్ ఫలక్నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి వంటి మత్తు పదార్థాలు సేవించవద్దన్న వ్యక్తిపై దాడి జరిగింది. గంజాయి సేవించి కుటుంబ సభ్యులతో గొడవ పడుతున్న వ్యక్తిని అడ్డుకున్నందుకు ఆ సదరు వ్యక్తిని గంజాయి సేవించి ఉన్న వ్యక్తి కత్తితో దాడి చేశాడు. గాయపడిన వ్యక్తిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుడి కుటుంబ సభ్యులు మీడియాకు వివరాలను వెల్లడించారు. मेरे बच्चे को मारने का सेवड़ी पड़ा उन्हें, अब बात नहीं करा, घर में नहीं आना पड़ा मगर सुने गांजे के सिगरेट पीता, घर में तमाशे करता। कौन है ये तमाशे करने वाले? इफ्तिखार है उसका नाम जी। आज क्या हुआ? आज देखो घर पे आते इन्होंने कई को आया मिलने, बल्कि मेरे को बहुत डरा के पूछ रहा था, हमारे सास से बात कर रहा डरा के, सास को बात में कर रहे माने जा रहा था, तो इन्हों गए छुड़ाने तो इनको मार दिया। इनका नाम क्या है? इनका फेरोज है, मोहम्मद फेरोज है जी। आपके रिश्ते में क्या लगता है ना? भतीजा, मेरा भाई का बच्चा जी। तो हमला क्या वजह से हुआ आंटी? आज हमला क्या वजह से, हमारे क्यों? हमारे कहीं को बोलता मैं सास को मारने जा रहे थे तो इन्हें छुड़ाने के सास जी, सास से मारने गए तो इन्होंने छुड़ाई तो इनको मारे जी। किस चीज़ से मारे उनको? चाकू से जी। तो आप पुलिस स्टेशन में कंप्लेन दिए? कंप्लेंट दिए, फलकनुमा पीएस में दी। कहाँ पे हुआ था ये? उत्तापल्ली नाइस चिकन सेंटर की गली में जी। तो पुलिस वाले क्या बोले आंटी? पुलिस वाले वहाँ पर घर पे है कहते भी, मैं गई नहीं, हॉस्पिटल को भेज दिया यहाँ उस्मानिया को जाओ बोले जी। तो इनको मार कहाँ पे लगी आंटी? गले पे, और नहीं पूरा काट डाले गले पे काट दिए छुरी से, तो गले के ऊपर। तो डॉक्टर कुछ बोले? डॉक्टर बोले अभी क्या है कि अभी कब तक चलता कि टाके वो दिए जी। कितने टाके पड़े उनको? कितने पड़ेगी? 8 पड़ेगा। 8 टाके पड़े। मैंने खुद देते पड़े। ఏటూరు నాగారం ఐటీడీఏ కార్యాలయ ప్రాంగణంలో ఎంగిలిపూల బతుకమ్మ కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ చిత్రా మిశ్రా మరియు కార్యాలయ సిబ్బందితో కలిసి ఆటపాటలతో తెలంగాణ ఆడబిడ్డల పూల పండుగను ప్రతి ఒక్క తెలంగాణ ఆడబిడ్డ జరుపుకోవాలని ఏటూరు నాగారం ప్రాజెక్టు అధికారి చిత్రా మిశ్రా ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.
గాంధీజీ ఉద్యమ స్ఫూర్తిని ప్రజలు కొనసాగించాలని సర్పంచ్ బొత్తాడ గౌరీశంకర్ పిలుపునిచ్చారు. పార్వతీపురం మండలం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ముందుగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని గాంధీ మహాత్ముని విశిష్టతను కొనియాడారు. ఈ సందర్భంగా సర్పంచ్ బొత్తాడ గౌరీశంకర్రావు మాట్లాడుతూ దేశ ప్రజలకు పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రాలు అందజేయడంలో గాంధీజీ చేసినటువంటి త్యాగం దేశ ప్రజలు మరవలేరని అన్నారు. బ్రిటిష్ వారు పరిపాలన చేసి దేశ ప్రజలను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి బానిసత్వానికి గురి చేశారన్నారు. ఆ సమయంలో గాంధీ మహాత్ముడు అహింస ఆయుధంగా చేసుకుని దేశ ప్రజలకు పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రాలను అందజేసేందుకు అనేక ఉద్యమాలు కొనసాగించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ కిషోర్, వర్త సంఘ అధ్యక్షుడు బుడంకాయల వెంకట్రావు, వైస్ ప్రెసిడెంట్ అత్తిలి సీను, వైశ్య సంఘ అధ్యక్షుడు గుడ్ల హరిప్రసాద్, కాపు సంఘ నాయకులు బోగాపు నాగు, గ్రామ సేవకులు పాండు, వర్తకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. రెండు పొలం పట్టుకుంటాను దండాలు ఏమయ్యా మన ఏరియాలో మీరు పెట్టిన గాంధీ తాత గారు అనాచారాన్ని నిర్మూలించడానికి మళ్ళీ గాంధీ తాత అది ప్రసాద్ గారా మహాత్మా గాంధీకి జై, మహాత్మా గాంధీకి జై, మహాత్మా గాంధీకి జై. శంకరాయ శంకరాయ మంగళం, శంకరి మనోహరాయ సత్సాయ మంగళం, గురువరాయ మంగళం, దత్తాత్రేయ మంగళం, గజాననాయ మంగళం, జ్ఞాననాయ మంగళం, రాజరామ మంగళం. ఈరోజు మహాత్మా గాంధీజీ గారి 155వ జయంతి సందర్భంగా గుమ్మలక్ష్మీపురంలో ఏర్పాటు చేసినటువంటి మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఈరోజు కార్యక్రమం అనేది చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరి ముఖ్యంగా ఈ సందర్భంగా మహాత్మా గాంధీ గారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో అందరూ కూడా అవి నెరవేర్చే విధంగా కృషి చేయాలని కూడా తెలియజేస్తూ ఉన్నాము. 200 ఏళ్ల తెల జాతీయుల పరిపాలన నుంచి విముక్తి కోసం ఆయన ఎన్నో పోరాటాలు చేయడం కూడా జరిగింది. గతంలో యుద్ధ వాతావరణం అలాగే దండయాత్రలు జరుగుతున్న సమయంలో అహింస, శాంతి, సత్యం అనే మార్గాల ద్వారా మనకు ఆయన స్వాతంత్ర్యాన్ని తీసుకురావడం జరిగింది. ఈరోజు మనమంతా ఇంత ప్రశాంతంగా ఉన్నామంటే ఆ రోజు ఎంతోమంది మహానుభావులు ఎంతో విధంగా ప్రాణాలు త్యాగాలు చేసి ఈరోజు మనకు స్వాతంత్రం తీసుకొచ్చారు. అందులో మహాత్మా గాంధీ గారి పాత్ర అనేది చాలా కీలకమైనది. ఈరోజు అందరం కూడా జాతిపిత అని ఆయన్ని కొనియాడుతున్నామంటే ఆయన చేసిన కృషిలో భాగంగానే కూడా తెలియజేస్తూ ఉన్నాము. మరి ముఖ్యంగా గ్రామ స్వరాజ్యం అంటే ఏంటి, గ్రామ స్వరాజ్యం నెరవేర్చడానికి ఈరోజు ప్రభుత్వాలు ముందు ఉండి కృషి చేయాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాము. అందులో భాగంగా గుమ్మలక్ష్మి ప్రజలు ఐక్యతగా ఉంటూ గ్రామాభివృద్ధిలో సహకరిస్తూ ఉన్నారు. వారందరికీ కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్. చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ ఆదేశాల మేరకు గాంధీ జయంతి వేడుకలను మందమరి పట్టణంలోని పాత బస్టాండ్ స్థానిక అంగడి బజార్ ప్రాంతంలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నోముల ఉపేందర్ గౌడ్, జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి సోతుకు సుదర్శన్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ దేశ స్వాతంత్ర్యం కోసం ఎనలేని పోరాటాలు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పుల్లూరి లక్ష్మణ్, పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కనకం రాజు, ప్రధాన కార్యదర్శి బూడిద శంకర్, ఎండి సేవాదల్ జిల్లా అధ్యక్షులు ఎండి ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ, మహాత్మా గాంధీ
మహాత్మా గాంధీ ఆశయాలను మహాత్మా గాంధీ ఆశయాలను మహాత్మా గాంధీ ఆశయాలను మహాత్మా గాంధీ ఆశయాలను కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వం వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వం వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వం వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వం గడ్డం వంశీకృష్ణ గారి నాయకత్వం వంశీకృష్ణ గారి నాయకత్వం వంశీకృష్ణ గారి నాయకత్వం వివేక్ వెంకట మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం మన్నవారి అంగడి బజార్ ప్రాంతంలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ స్టాచ్యూ దగ్గర మరి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారి పెద్దపల్లి ఎమ్మెల్యే వంశీకృష్ణ గారి నాయకత్వంలో ఈరోజు కార్యకర్తలు నాయకులు అందరి సమక్షంలో ఘనంగా చేయడం జరిగింది. మరి మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అందరూ సహకరించిన మిత్రులందరికీ ధన్యవాదాలు చెప్తూ మహాత్మా గాంధీ గారు ఈరోజు ఎంత స్వేచ్ఛగా బ్రతికేటువంటి ప్రజల కోసం పోరాటం చేసిన మహాత్మా గాంధీ వారి ఆశయాలను మనం కొనసాగించాలని చెప్తూ అదేవిధంగా ఆయన ఇందాక పట్టణాధ్యక్షుడు ఉపేందర్ గౌడ్ గారు చెప్పినట్టు మరి అహింస మార్గంలో పోరాటం చేయాలి. మనము ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపెట్టాలనేటువంటి నినాదంతో మన భారతదేశాన్ని కాపాడడం జరిగింది. మరి ఎంతో పోరాటం చేస్తూ మనకు పోరాటం అప్పుడు స్వాతంత్రం రావడానికి కష్టపడేటువంటి మహాత్మా గాంధీ గారు మరి ఆనాడు మరి ప్రార్థనా మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకొని బయటికి వస్తుండగా మరి నాథూరాం గాడ్సే వారిని తుపాకులతో కాల్చి చంపడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆయన చేసినటువంటి సేవలు, ఆయన చేసినటువంటి పోరాటం, ఆయన స్ఫూర్తిని తీసుకొని దేశంలో ప్రతి ఒక్కరూ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఉప్పెనలాగా ఇంకా ఏర్పాట్లు చేస్తూ సరైనటువంటి నాయకత్వం ఆయన ఉన్నప్పటికీ మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు దేశవ్యాప్తంగా పోరాటం చేస్తూ ఆయన స్ఫూర్తిని తీసుకొని ప్రతి నాయకులు కూడా చేసే కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు మనం కూడా మందమర్లో ఇది చేసినటువంటి సందర్భంగా కార్యకర్తలు నాయకులు అందరూ ఎన్ఎస్యూఐ యూత్ కాంగ్రెస్, సేవాదల్, మరి మహిళా కాంగ్రెస్, మైనార్టీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కష్టపడుతూ మరి ఆనాడు చేసినట్టు మహాత్మా గాంధీ గారి పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు మన కాంగ్రెస్ పార్టీ జెండాను భుజస్కంధాల మీద వేసుకొని మన పోరాటం చేస్తూ కాంగ్రెస్ పార్టీ కోసం న్యాయపరమైన పోరాటం చేస్తూ ప్రజలకు సేవ చేసేటువంటి విధంగా మరి వివేక్ గారి నాయకత్వంలో, వంశీకృష్ణ గారి నాయకత్వంలో పనిచేస్తామని చెప్పి కోరుకుంటాం. పార్వతీపురం మన్యం జిల్లా నర్సీపురం తెర్లి ఐటీఐ కరస్పాండెంట్ తెర్లి అప్పారావు చతుర్థి వర్ధంతి సందర్భంగా ఉపాధ్యాయునిగా విశేష సేవలు అందించిన, విద్యాభివృద్ధియే జీవిత ధ్యేయంగా భావించి 4 సంవత్సరాలు గడిచిన మీ ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తూ కార్యక్రమంలో తెర్లి కమలాక్షి కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. మద్దూరు మండల కేంద్రం విశ్వభారతి పాఠశాలలో దసరా సెలవుల సందర్భంగా ముందస్తుగా చిన్నారి విద్యార్థులు బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. రంగురంగుల పువ్వులతో, పసుపు కుంకుమలతో బతుకమ్మను ఏర్పాటు చేసి పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం విద్యార్థులంతా కలిసి బతుకమ్మ పాటలతో నృత్యాలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ తిరుపతి రెడ్డి, ప్రిన్సిపాల్ జయపాల్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ జ్యోతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
సంగారెడ్డి జిల్లా పటంచెరు మండలం ముత్తంగి గ్రామం మంజీర పాఠశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ముందుగా వివిధ రకాల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి పూజలు చేశారు. బతుకమ్మ ఆటపాటలతో గౌరమ్మను కొలిచారు. ఆడపడుచులు అంతా ఒకచోట చేరి బతుకమ్మ సంబరాలు చేసుకున్నారు. చిన్నారులు సైతం బతుకమ్మలను అందంగా పేర్చి పూజలు చేశారు. పాఠశాల ఆవరణలో విద్యార్థులు రంగురంగుల వర్ణాలతో బతుకమ్మలను పేర్చి కోలాటాలతో ఆడి పాడారు. అనంతరం మాట్లాడుతూ ప్రపంచానికి మన తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పిన పండుగ బతుకమ్మ పండుగ అని అన్నారు. ప్రతి ఒక్కరూ సంస్కృతి సాంప్రదాయాన్ని క్రమం తప్పకుండా పాటించాలన్నారు. బొడ్డెమ్మ ఆరంభం నుండి మహా అష్టమి వరకు బతుకమ్మ ఆటను ఆకాశమే ముందుగా ఆడుకుంటామన్నారు. బతుకమ్మకు అత్యంత ప్రీతికరమైనటువంటి గౌరీమాతను గుమ్మడి పూలతో తయారు చేసి అమ్మవారి పండుగను ఘనంగా జరుపుకుంటారని తెలిపారు. ప్రత్యేక పాఠశాలలో బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ డి రేవతి, జగన్మోహన్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ స్కూల్లో మాత్రం స్టడీ మాత్రం సూపర్గా ఉంది. మా పిల్లలకి వేరే స్కూల్లో నుండి ఈ స్కూల్కి లాస్ట్ ఇయర్ జాయిన్ చేశాను. స్టడీ చాలా బాగుంది. అందరికీ దసరా శుభాకాంక్షలు. మా పిల్లలు ఇదే మంజీర స్కూల్లో సిబిఎస్ చదువుతున్నారు. మా అబ్బాయి 4th క్లాస్, మా అమ్మాయి 7th క్లాస్ సిబిఎస్ఈ. అందరికీ దసరా శుభాకాంక్షలు. మాది ఆంధ్ర, కానీ ఇక్కడ తెలంగాణలో బతుకమ్మ పండుగ ఎట్లా చేస్తారో మాకు తెలియదు. అదేవిధంగా ఈ స్కూల్లో సెలబ్రేషన్స్కి పేరెంట్స్ని ఇన్వైట్ చేసినందుకు చాలా సంతోషం. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం పరిధిలోని పులిచింతల ప్రాజెక్టుపై ముసలి ప్రత్యక్షమైంది. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల పులిచింతల రిజర్వాయర్లోకి ముసళ్లు భారీ సంఖ్యలో వచ్చి చేరాయి. గతంలో కురిసిన వర్షాలకు పులిచింతల ప్రాజెక్టు చుట్టూ ఉన్న వ్యవసాయ పొలాల్లోకి వచ్చాయి. ప్రాజెక్టు ప్రాంతంలో ముసళ్ల సంచారం జరుగుతుందని స్థానికులు తెలిపారు. రాత్రి సమయం నందు ప్రాజెక్టు బ్రిడ్జిపై ముసలి సంచారం ఆంధ్ర నుండి తెలంగాణకు, తెలంగాణ నుండి ఆంధ్రకు ప్రాజెక్టుపై నుండి వెళ్లు ప్రయాణికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే ముసళ్లు బయట సంచరించకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రాజెక్టు 3వ నంబర్ గేట్ ద్వారా బ్రిడ్జి పైకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. కొద్ది సమయంలో మరల ప్రాజెక్టులోకి వెళ్లడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మరి ఈత కొట్టే వాళ్ళు దీని దిగితే పడి దిగి చూద్దాలైతే నాకు భయం, మీ దండం పెడతా. ఏమంది బాబు అది, దానికి సత్యాదులు మనకన్నా భయం. అది భయపడుతుంది, అది భయపడుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎంజీ రోడ్డు మహాత్మా గాంధీ చౌక్లోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అనంతరం స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా రోడ్లు ఊడ్చిన మంత్రి. సాంఘిక సంక్షేమ శాఖ ప్రభుత్వ గురుకుల బాలికల పాఠశాలలో కలెక్టర్ క్రాంతి వల్లూరి ఆకస్మిక తనిఖీ. రాత్రి పాఠశాలలోనే బస చేసిన కలెక్టర్. పటాన్చెరులో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు. ప్రపంచానికి ఆదర్శప్రాయుడు జాతిపిత మహాత్మా గాంధీ అని అన్న ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.